So, hi team, Kumdar team, founder Civic Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So don't do mistakes in MBBS abroad decision making in 2024. So ఏంటి ఆ మిస్టేక్స్ ఏంటి? సో డోంట్ డూ ద మిస్టేక్స్. అసలు ఆ మిస్టేక్స్ ఏంటి? ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది ఒక 4 మిస్టేక్స్ చెప్తున్నానండి. ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో మిస్టేక్ నెంబర్ 1 వస్తుంది సార్ మనకి. సో మీరు యూనివర్సిటీ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు సార్, మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ అవ్వచ్చు, ఇది మేజర్గా. సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే మాత్రం 100% వస్తుంది మన డెసిషన్ అనేది 200% రాంగ్ అవుతుంది. సో 200 రాంగ్ అయితే మాత్రం ఏంటంటే మనం పెట్టిన బడ్జెట్, టైము, అమౌంట్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి మీ టోటల్ టైం అవ్వచ్చు, టోటల్ అమౌంట్ అవ్వచ్చు, టోటల్ బడ్జెట్ అవ్వచ్చు, టోటల్ కెరీర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి డిపెండ్. సో జస్ట్ ప్రికాషనరీ మెజర్స్ అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది జనరల్ జరిగే మిస్టేక్స్, ఈ మిస్టేక్స్ అనేది చేయకూడదు. ఆ మిస్టేక్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? సో చెక్ చేసే ముందండి, సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వరీస్ ఉన్నా, జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్. యూ కెన్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ఫర్మేషన్, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్, ఓకే? ఇంకో పాయింట్ వచ్చేసరికి, సో ఎవరైనా రిజల్వ్ చేసుకోండి, అడ్మిషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అప్ టు రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగేరా వగేరా వగేరా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్, ఓకే? సో ఎందుకంటే టాప్ అండ్ యూనివర్సిటీస్ వచ్చేసరికి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, తక్కువ బడ్జెట్ ఉంటాయి, త్వరగా అయిపోతాయి. సో మంచి యూనివర్సిటీస్ అనేది లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో లిమిటెడ్ సీట్స్ దట్టు బడ్జెట్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత మీరు పోను రిజల్ట్స్, కౌన్సిలింగ్, తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, అప్పుడు దాకా వచ్చేసరికి ఏంటంటే మీకు ఆ టైం అనేది ఆ యూనివర్సిటీస్ అనేది మోస్ట్ 99% క్లోజ్ అయిపోతాయి, ఎందుకంటే తక్కువ సీట్లు ఉంటాయి కదా. సో రిజర్వ్ చేసుకోండి, జస్ట్ రిజర్వ్ చేసుకుని అలా వదిలేయండి. ఫర్దర్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు, కావాలంటే అటు లేదంటే ఇటు, ఓకే? సరే, ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి, మాట్లాడదాం. సో ఓకే, సో డోంట్ డూ మిస్టేక్స్. సో ఈ మిస్టేక్స్ అని మీరు MBBS అబ్రాడ్ డెసిషన్ మేకింగ్లో చేయకండి. ఏంటి ఆ మిస్టేక్స్ అంటే, ఫస్ట్ మిస్టేక్ వస్తారు సార్. సో మీరు యూనివర్సిటీ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, మీరు ఏదైనా యూనివర్సిటీ, కంట్రీ అవ్వచ్చు. సార్ మా దగ్గర బడ్జెట్ తక్కువ ఉందండి, సో మా దగ్గర 20 లక్షలు ఉందండి, 25 లక్షలు ఉందండి, మాకు 30 లక్షలు ఉంది, లేదా 25 లక్షలు, వాట్ ఎవర్ ద బడ్జెట్, మా దగ్గర ఇదే బడ్జెట్ ఉందండి, దాన్ని బట్టి యూనివర్సిటీ, కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో అలా ఎందుకంటే అలా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. 99% వరల్డ్లో 99% ఆఫ్ ద యూనివర్సిటీస్ 20 to 25 మ్యాక్సిమం 30 lakhsలో మీ బడ్జెట్ అనేది అయిపోతుంది. 20 to 25 మ్యాక్సిమం, ఆర్ మ్యాక్సిమం 30 lakhs, అప్ టు 30 lakhs. అంటే 20 లక్షల నుంచి 25 లక్షలు ఒక కేటగిరీ ఉంది, 25 నుంచి 30. ఇది 99% అనేది ఆల్ యూనివర్సిటీస్ కవర్ అయిపోతుంది, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అనేది కవర్ అయిపోతుంది. సో ఈ 20 to 25, 30 అనేది రష్యాలో 100% యూనివర్సిటీస్ కవర్ అయిపోతుంది. 25 to 30 100% యూనివర్సిటీస్ అనేది కవర్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు. కాబట్టి మీరు అనేది డెసిషన్ మేకింగ్ అనేది, సో ఆ కిర్గిస్తాన్లో తక్కువ, వియత్నాంలో తక్కువ అనుకుని ఆ కంట్రీస్ ఏదో తక్కువ అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు యూనివర్సిటీ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ, మీరు డెవలపింగ్, అండర్ డెవలప్డ్ కంట్రీ, అలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకున్న బడ్జెట్ 100% పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, ఎప్పటికప్పుడు రేట్లు మారుతుంటాయి. అదే డెవలప్డ్ కంట్రీలో కూడా ఫిక్స్డ్గా ఉంటాయి, సో కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే కంట్రీ మాత్రం కంపల్సరీ డెవలప్డ్ కంట్రీ అయితే మనకి రూల్స్, రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఫీ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి కాన్స్టెంట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో. సో మనకి అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఏంటంటే జస్ట్ మీకు అలా చెప్తారు, కానీ ఫర్దర్గా ఆటోమేటిక్ అది మీకు డెవలప్డ్ కంట్రీ ఈక్వల్గా లేదా మోర్ దాన్ డెవలప్డ్ కంట్రీతో ఇంకా ఎక్స్పెన్స్, అంటే చీపర్ కాస్ట్ ట్వైస్ అనమాట. అంటే మీరు ఏదో మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వస్తువు తీసుకున్నారనుకోండి, అది ఒక 10 సంవత్సరాలు టైం ఉందనుకోండి, మనము ఏదో ఒక సంవత్సరానికి ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, అది 10 సార్లు పెట్టాలి, 10 సంవత్సరాలు వాడాలంటే. సో కాబట్టి మనకి దానికంటే డబుల్ ద కాస్ట్ అవుతుంది. అది 20,000 ఉందనుకోండి, మనం ప్రతి ఇయర్ 10,000 పెట్టాల్సి వస్తుంది, ₹1,00,000 అవుతుంది. సో అది 20,000కి వచ్చేస్తుంది. లాంగ్ టర్మ్లో ఇది వచ్చేసరికి ₹1,00,000 పెట్టాలి, ఎవ్రీ ఇయర్ 10,000 10 సంవత్సరాలకు ₹1,00,000 అవుతుంది. అది అనుకోండి ఒకే సంవత్సరం 20,000 పెట్టామనుకుంటే సరిపోతుంది. సో అలా డబుల్ ద కాస్ట్ అవుతుంది. సో అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, సో అది వస్తువులా లేకపోతే గ్యాడ్జెట్స్ అయితే అదర్ అనేది అది మనకి మ్యాటర్ కాదు. సో ఇది ఎడ్యుకేషన్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ, సెలెక్ట్ చేసుకున్న కంట్రీ అనేది 100% ప్రాంప్ట్గా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే అది పర్ఫెక్ట్గా రేప్ అనేది మనం సక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అదర్వైజ్ నథింగ్, ఓకే? సో ఓకే, యూనివర్సిటీ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, కంపల్సరీ బడ్జెట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు బడ్జెట్ చూడండి, దాంతోపాటు సరికి ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఏంటి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాం, USMLE క్రాక్ చేయగలుగుతాం, UK క్రాక్ చేయగలుగుతాం, ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బడ్జెట్ అనేది ఫర్దర్గా ఆల్మోస్ట్ ఆల్ మన బడ్జెట్ 25 నుంచి 30 లక్షలు, లేదా 20 నుంచి 30 లక్షలు అన్నీ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, ఓకే? డెవలప్డ్ కంట్రీస్ మంచి గవర్నమెంట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలోనే 25 లక్షల నుంచి 30 లక్షల బడ్జెట్ అయిపోతుంది. టాప్ అండ్ టాప్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్లో మీకు 20 to 30 lakhsలో టోటల్లీ క్లోజ్ అయిపోతుంది, ఓకే? సో ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి,
వితౌట్ నోయింగ్ ద ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ కంట్రీ. సో మనము ప్రాపర్గా ఇంకో నెంబర్ 2 మిస్టేక్ వస్తుంది సార్, మనం ఏంటంటే ప్రాపర్గా రూల్స్ అవ్వచ్చు, ప్రాపర్గా రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఆ కంట్రీ గురించి అవ్వచ్చు, యూనివర్సిటీ గురించి ప్రాపర్గా మనం అనాలిసిస్ చేయము. సో కంపల్సరీగా మీరు ఒక కంట్రీ అవ్వచ్చు, ఒక యూనివర్సిటీ అవ్వచ్చు, వెళ్ళే ముందు ఆ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా, లేకపోతే అసలు ఆ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు దాని వరల్డ్ ర్యాంక్ ఏంటి, దాని రీసెర్చ్ ఏంటి, ఎవ్రీథింగ్ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ప్రాపర్గా చేసుకోవాలండి. సో ప్రాపర్ యూనివర్సిటీ అనాలిసిస్ మన తెలుగులో ఉన్నారు, దాని రెఫరెన్స్లు ఏంటి, అసలు అక్కడ హాస్టల్ ఉందా, మెస్ ఉందా, ఏంటి, వాట్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఓ రకంగా చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. సో ప్రాపర్ మనకి అనాలిసిస్, యూనివర్సిటీ అనాలిసిస్, కంట్రీ అనాలిసిస్, అసలు ఏంటి ఆ స్టాండర్డ్స్ ఏంటి, రేపు మనం ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేది ఆ యూనివర్సిటీలో చదివితే సెట్ అవుతుంది, ఆ కంట్రీలో సెట్ అవుతున్నాయి రూల్స్ రెగ్యులేషన్స్, లేదు రేపు యూఎస్ వెళ్ళాలన్నా, లేదా మళ్ళీ ఇండియా వచ్చి బ్యాక్ అవ్వాలన్నా మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుందా, ఇలా నెంబర్ ఆఫ్ అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే నార్మల్గా మన ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, లేదంటే ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇలాంటివి చూసి మనము 100% వచ్చరికి మోస్ట్ ఆఫ్ ద టెంప్ట్ అవుతాం. సో అలాంటి అనేది 80% మీరు అలా అవ్వాల్సిన అవసరం లేదు. సో మనము ప్రాపర్గా మనం ఎందుకంటే అట్లీస్ట్ ఒక 20 నుంచి 30 లక్షలు బడ్జెట్ పెడుతున్నప్పుడు సో ఖచ్చితంగా వచ్చేసరికి మనం ప్రాపర్ అనాలిసిస్ చేయాలి. ఇది ఎందుకంటే కెరియర్ ఓరియంటెడ్ కాబట్టి. సో ఇంకోటి కూడా అనుకోండి, నో ప్రాబ్లం, ఒక 10 years లైఫ్ స్పాన్ అవుట్ అవుతుంది, ఫర్దర్గా పోతుంది. తర్వాత వచ్చరికి ఏంటి, ఇది వచ్చరికి మనకి ఏంటంటే యూనివర్సిటీ మన కెరియర్ అంతా మన టోటల్ రెస్ట్ ఆఫ్ ద 50, 60, 70 years మన ప్రొఫెషన్ అంతా డిపెండ్ ఉంటుంది కాబట్టి దీని మీద. సో మనం ఇప్పుడు తీసుకునే డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కంట్రీ సెలెక్షన్, యూనివర్సిటీ సెలెక్షన్, ప్రాపర్ అనాలిసిస్ ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే యూనివర్సిటీ, అప్పుడే కంట్రీ మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ రేపు నెక్స్ట్ యూఎస్ఎంఎల్ వాట్ ఎవర్ ఫర్దర్ ఆల్టర్నేట్ ఈజీగా ఉంటుంది. తర్వాత సరే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆఫర్స్. చాలా మంది ఏంటంటే ఆఫర్స్ అను, డిస్కౌంట్స్ అను, తర్వాత వచ్చేసరికి మీకు ఏంటంటే ఫ్రీ ల్యాప్టాప్, ఫ్రీ ఎవ్రీథింగ్, ఫ్రీ వీస్ అనమాట. సో డిస్కౌంట్స్ వస్తాయి. 80% ఆఫర్స్, డిస్కౌంట్స్ యూనివర్సిటీ 80% జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎప్పుడైతే వచ్చినాయో 100% వస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే 200% ఉండవు. అది ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే ఏ టాప్ అండ్ యూనివర్సిటీ, ఏ టాప్ ఇప్పుడు మీకు ఎయిమ్స్ ఉంది, మన గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మీకు ఆఫర్స్, డిస్కౌంట్స్ వస్తున్నాయా? ఇవ్వట్లేదు కదా, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే. ఎందుకంటే అక్కడ స్టాండర్డ్స్ లేని కాలేజ్, ఏదే విధంగా మీ యొక్క చూపు అంటే వాట్ ఎవర్ మీకు ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ఏంటంటే ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తారు. ఏ ఆఫర్స్, ఏ ఎవరు డిస్కౌంట్ ఇచ్చినా దట్ ఈస్ 100% వచ్చరికి ఆ యూనివర్సిటీ కంటే 80% జాయిన్ 100% అవ్వదు. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్, టాప్ అండ్ యూనివర్సిటీస్ మనకు అనేది ఆఫర్స్, డిస్కౌంట్స్ ఆఫర్స్ చేయవు. అవి స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతాయి. వాట్ ఇస్ వాట్ అంతే, అంతకుమించి ఏముండదు. సో అలాంటి యూనివర్సిటీస్, అలాంటి కంట్రీస్ 100% సెలెక్ట్ చేసుకుంటాయి. ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ల్యాప్ 80% జాయిన్ అవ్వద్దు. 100% ఎక్కడో చోట మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్. సో మీరు ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్తుంది మిస్టేక్స్, మీరు యూనివర్సిటీ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్గా మనం డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి టోటల్ కెరీర్ అంతా డిపెండ్ ఉంటుంది. ఇదేదో ఒక రోజు 2 రోజులతో పోయేది కాదు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా దీని మీద డిపెండ్ ఉంటుంది, ఈ స్టాండర్డ్స్ మీద డిపెండ్ ఉంటుంది. దాన్ని బట్టి యూనివర్సిటీ, దాన్ని బట్టి కంట్రీ సెలెక్ట్ చేసుకుని 100% సక్సీడ్ అవుతుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.